జన్మాష్టమి వేడుకలు ఆభాల గోపాలాన్ని మెప్పించాయి. నల్లనయ్య జన్మదినం కృష్ణాష్టమి వేడుకలు భక్తి పర్యంతం చేశాయి. రాజమండ్రిలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో నయనానందకరం చేశాయి. टीम नंबर 2 शांति पूर्ण कीर्तन कीर्तन जाएंगे। राधा गोपीनाथ राधा गोपीनाथ राधे राधा गोपीनाथ राधा गोपीनाथ राधे जय राधा पदपति राधा पदपति राधे जय राधा पदपति पदपति राधे जय राधा कृष्ण चंद्र राधा कृष्ण चंद्र హరే కృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమాన్ని పురస్కరించుకొని ఇస్కాన్ రాజమహేంద్రవరం తరపు నుంచి ఇక్కడ ఉట్లోత్సవం జరుగుతూ ఉంది. దేవదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన యొక్క లీలల్లో ముఖ్యమైనటువంటి లీలలు బాల్యలీలలో ప్రత్యేకించి వెన్న అపహరణ చేయడం అన్నటువంటిది ప్రత్యేకమైనటువంటి లీల. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆచార్యులు వారు చెప్తూ ఉన్నారు, వెన్న చాలా చక్కగా చిలికితే అది చాలా మెత్తగా తెల్లగా ఉంటుంది. అదే రకంగా భక్తులు వాళ్ళు సాధన ద్వారా రాతి లాంటి వాళ్ళ హృదయాన్ని వెన్నలాగా సున్నితంగా మార్చుకొని ఏ రకమైనటువంటి కల్ముషము లేకుండా వాళ్ళు తెల్లగా వాళ్ళ హృదయాన్ని ఉంచుకుంటారో అప్పుడు ఆ నల్లని కృష్ణయ్య వాళ్ళ హృదయాన్ని అపహరిస్తాడు. అది వెన్న అపహరణ వెనకాల ఉన్నటువంటి ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ అన్నమాట, తత్వపరమైనటువంటి అవగాహన. సో ఆ వెన్న దొంగతనాన్ని పురస్కరించుకొని ఉట్లోత్సవం అన్నటువంటిది కృష్ణాష్టమికి మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ రాజమహేంద్రవరంలో 20 సంవత్సరాల నుంచి ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ ఉట్లోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా పార్టిసిపెంట్స్ యువకులందరూ కూడా ఉత్సాహంగా భగవత్నామ సంకీర్తనతో ఇక్కడ పాల్గొంటూ ఉన్నారు. ఎవరికి విజయం చేకూరుస్తుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం. అందరూ కూడా దీన్ని వీక్షించి తరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. హరే కృష్ణ.